ఇవాళ మన విద్యా కమిటీ చైర్మన్గా బాధ్యతలు గత 2 సంవత్సరాలుగా బాధ్యతలు చేపట్టి ఈ స్కూల్ని ఇంత బాగా డెవలప్ చేసి చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. ఈ విషయంలో బాలప్రసాద్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా వారి సహకారంతోనే ఇంత బాగా స్కూల్ డెవలప్ అయిందని అనుకుంటున్నాను. ఇదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి పిల్లలు బాగా చదువుకొని మంచి స్థాయికి వెళ్ళి మంచి ఉద్యోగాలు చేసి మీ ఊరిని మీ స్కూల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు కొత్తగా బాధ్యతలు స్వీకరించినటువంటి వారికి కూడా ధన్యవాదాలు. ఈ స్కూల్కి మన సార్ అడిగినట్టు దీనికి ఏదైనా డెవలప్మెంట్ వరకు మా సైడ్లో నుంచి ఏదైనా అవసరమైనా సరే నా తరపు నుంచి నేను ఖచ్చితంగా చేసిస్తానని సభాపూర్వకంగా థ్యాంక్ యూ సార్. సార్ మీకు చాలా విలువైన సమాచారం ఇచ్చారు. ఎప్పుడు కూడా ఉన్న ఊరు కన్న తల్లి మర్చిపోకూడదు. మీరు ఈ పాఠశాలలో చదువుకొని మహోన్నతమైన ఉద్యోగంలో ఉండి పదవులు ఉన్నా కూడా ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే గత గ్రామంలో చదువుకున్నట్టు పాఠశాలలో వాళ్ళు ఇప్పుడు ఒకవేళ మంచి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ గ్రామాన్ని కొంతమంది దత్తత తీసుకుంటున్నారు. గ్రామాన్ని పాఠశాలని దత్తత తీసుకొని వాళ్ళు ఆ గ్రామాన్ని పాఠశాలని డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా మీకు సార్ కూడా మంచి సూచనలు ఇచ్చారు. ఏ విధంగా అంటే రేపు ఇక్కడ మీరు చదువుకుంటున్నారు, నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు కదా. రేపు మీరు ఇక్కడ చదువుకొని లేక మహోన్నతమైన పదవిలో లేదా ఉద్యోగంలో ఉంటే అప్పుడు మీరు ఈ గ్రామాన్ని మీ తల్లిదండ్రులు కూడా మర్చిపోకూడదనే ఉద్దేశంతో సార్ మంచి సలహా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అలాగే మన ఈ సంవత్సరం మన పాఠశాలకి మా మేడం గారు మీనా గారు చైర్మన్గా ఎన్నికైనారు. మేడము కొంచెం మాట్లాడడానికి సంకోచిస్తున్నారు. మేడం కూడా ధన్యవాదాలు. అలాగే తర్వాత ఇక్కడ ఇంతకుముందు కమిటీ చైర్మన్గా ఉండి ఇక్కడ గ్రామ పెద్దలు కాటారెడ్డి గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ స్కూలు ప్రధాన ఉపాధ్యాయుల వారికి, తోటి ఉపాధ్యాయులకి, ఇక్కడ వచ్చిన ప్రెసిడెంట్ గారికి, ఎఫ్ఐడిసి గారికి, గ్రామ పెద్దలకి, ఇప్పుడు చైర్మన్ గారికి నమస్కారం. విద్యార్థులకి శుభాకాంక్షలు. ఇక్కడ మన అడ్వాన్స్ వచ్చినాక కూడా చాలా పిల్లకాయలు కానీ ఏదైనా పనుల గురించి కానీ గ్రామ పెద్దలు పిలిచి సలహాలు తీసుకొని బాగా డెవలప్ అవ్వాలని చెప్పి మన స్కూల్ గురించి బాగా కొట్టారు. కాబట్టి పిల్లలంతా బాగా అడ్వాన్స్ మాటలు అయ్యవారు మాటలని బాగా చదువుకోవాలని ఆశిస్తూ ఏదైనా మా గ్రామ పెద్దల తరఫున ఏదైనా సపోర్ట్ కావాలంటే ఇక్కడ స్కూల్ డెవలప్మెంట్కి మేము సహకరిస్తామని సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఏ కార్యక్రమం అయినా కానీ గ్రామంలో గ్రామ పెద్దల యొక్క సహకారము లేకపోతే అది చాలా కష్టం సార్. మీరందరూ పెద్దలు మనోధైర్యం ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగానే మన డాక్టర్ గారిని లాస్ట్లో పెడతాము, ఎందుకంటే సార్ కొంచెం టైం తీసుకుంటారు. అదేవిధంగానే మన సౌరజులు పాఠశాలకి ఏదైనా అవసరం వస్తే నేనున్నానని ముందుకొచ్చిన దాత మునికృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కోదల నాగేంద్ర సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గుండెలేని సోమబాబు నాయుడు గారికి, అదే పోలూరు బాలప్రసాద్ గారికి, మాజీ కమిటీ చైర్మన్ కాటారెడ్డికి, గ్రామ పెద్దలకి, సిట్టింగ్ చైర్మన్ మీనా గారికి నమస్కారాలు. మన స్కూల్ని చాలా విధంగా ఇప్పటికే డెవలప్మెంట్గా బాగుంది. నెక్స్ట్ నా ముందు సహకారం ఏదైనా కావాలంటే ఇప్పటికైనా సరే మన స్కూల్ తరఫున ఎలాంటి సహకారం సరే నేను ఇప్పటికీ అందిస్తున్నాను. ఇంకా కూడా చైర్మన్ ఉన్న ఇబ్బంది లేదు మనకి, మనోళ్ళు ఎందుకు కూడా చేసి మనకి ముందుగా తీసుకోవాలని కోరుకుంటున్నాను.
వెంకటరెడ్డి గారు. ఆ రోజు ఎన్నిక రోజు మన మురకృష్ణారెడ్డి గారు ఏమన్నారంటే, సార్ మేమంతా ఒకటే, మేమంతా ఒక మాట మీద ఉంటాము, మీకు భయం లేదు, మేము ఎవరున్నా కానీ పాఠశాల అభివృద్ధిలో మేము ముందుంటాం సార్ అని ఆ రోజు ఇద్దరు బాలప్రసాద్ కానీ మన మురకృష్ణారెడ్డి కానీ కాటారెడ్డి గారు కానీ తర్వాత ముద్దారెడ్డి గారు కానీ అందరూ మూకుమ్మడిగా మేము ఉంటాము, మీకేం భయం లేదు అని వార్డు సపోర్ట్గా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగానే